తన వారి లబ్ధి కోసం చంద్రబాబు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ప్లాన్ మార్చారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. తన సాక్ష్యాలను పరిశీలించి అప్పట్లో సిఐడి ఛార్జిషీట్ వేసిందన్నారు. 2014కు ముందు లింగమనేని ఐఆర్ఆర్ మార్గంలో 500 ఎకరాలు కొన్నారన్నారు. ఐఆర్ఆర్ ద్వారా లబ్ధి పొంది తక్కువ ధరకే హెరిటేజ్కి భూములు కట్టబెట్టారన్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో ఆర్కే పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన ధర్మాసనం పూర్తి వివరాలు సమర్పించాలని మార్చి 10కి వాయిదా వేసింది. చంద్రబాబు నాయుడు గారు, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, అదేవిధంగా లింగమనేని రమేష్ గారు, ఆయన సోదరులు లింగమనేని రాజశేఖర్ గారు, అదేవిధంగా ఆర్కే హౌసింగ్కు సంబంధించినటువంటి అంజనీ కుమార్ గారు, ఇలా అదేవిధంగా అనేక కంపెనీలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవడం జరిగింది. వీళ్ళందరూ కలిసి ఇన్నర్ రింగ్ రోడ్డుని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి సొంత లాభాల కోసం వాళ్ళ ఆస్తుల విలువలు పెంచుకోవటానికి వాడుకున్నారు అనేది చాలా సుస్పష్టం. మరీ ముఖ్యంగా ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. హెరిటేజ్ సంస్థకి ఎకరం కేవలం 7-8 లక్షల రూపాయలకే సుమారు 18-20 ఎకరాలు లింగమనేని వాళ్ళు అమ్మటం కూడా జరిగింది. మరి ఎకరం భూమి రాజధానిగా పేర్కొన్న తర్వాత సుమారు 3-4 కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి భూములు 7-8 లక్షల రూపాయలకి హెరిటేజ్కి లింగమనేని రమేష్ గారు అమ్మారు అని అంటే దానికి ప్రతిఫలంగా ఆయనకున్నటువంటి 400-500 ఎకరాలు పైచీలకు భూములది ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకి అతి సమీపంగా దాన్ని ముందుగా తీసుకెళ్ళడానికి ప్లాన్ చేశారు అనేది చాలా. అసలు ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే ప్రజలు తెలుసుకోవాలి. లా అండ్ ఆర్డర్, హోంమంత్రి అనగానే మనం ఏమనుకుంటామంటే హోంమంత్రి అని అనుకుంటాం. కానీ చంద్రబాబు నాయుడు గారు చూడండి, తెలివిగా ఆయన ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి పదవిని ఆయన వహిస్తూనే లా అండ్ ఆర్డర్ ఆయన చెప్పు చేతల్లోనే పెట్టుకున్నాడు ఆయన. మరి హనిత గారు హోంమంత్రి గారు, ఆమెకేమి ఇచ్చారంటే హోమ్ అఫైర్స్ ఒకటి ఇచ్చాడు, అదేవిధంగా జైళ్ల శాఖ ఒకటి ఇచ్చాడు, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్. అంటే చిన్న చిన్న శాఖలు, హోంశాఖలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ హోంమంత్రి గారికి ఇచ్చి ఆమెను హోంమంత్రిని చేశానని అంటున్నాడు. కానీ హోంశాఖలో అతి కీలకమైనటువంటి లా అండ్ ఆర్డర్ విభాగాన్ని మాత్రం తన దగ్గరే ఉంచుకొని ఇవాళ అదే సిఐడి అధికారుల మీద, ఐపీఎస్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి తన కేసును మూసేయించుకోవడానికి చూస్తూ ఉన్నాడు. కాబట్టి నేను వాళ్ళ బెయిల్ని రద్దు చేయమని చెప్పేసి వాళ్ళ గౌరవ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ వారిని ఆశ్రయించడం జరిగింది.